ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని చెప్పి తెనాలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి భారీ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో తెనాలిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులందరితో కూడా కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పాత ప్రభుత్వ వైద్యశాల దగ్గర నుంచి ఇటు గాంధీ చౌక్ అట్లాగే బోస్ రోడ్డు మీదుగా కూడా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ కూడా ఇక్కడ కార్యాలయంలోని అధికారులకు అయితే వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నాబత్తుని శివకుమార్ కూటమి ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏదైతే ఈ మెడికల్ విద్య అనేది కూడా ఎంతోమంది పేద విద్యార్థుల కళగా ఉంటుంది, ఆ కళను కూడా ఈ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది ఈ ప్రైవేటీకరణ విధానం ద్వారా అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి కూడా ఆయన పేర్కొంటా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కూడా స్థానికంగా కొన్ని విమర్శలు అయితే చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతా ఉంది, తెనాలికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్తా ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదంటే కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని ఆయన హెచ్చరికలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఉదయం నుండి భారీ ర్యాలీ ఏ విధంగా జరిగింది, వినతి పత్రం అందజేసిన అనంతరం అన్నాబత్తుని శివకుమార్ ఏం మాట్లాడారనేది కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా నాట్ ఓన్లీ స్టేట్ ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తన పరిపాలన 5 years డ్యూరేషన్లో 17 మెడికల్ కాలేజీలని కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతి పొందిన ఏకైక రాష్ట్రం ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి ఉండగా 5 కాలేజీలను పూర్తి చేసి ఆ తర్వాత 2 కాలేజీలు పూర్తయి ఇంకా 10 కాలేజీలు ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ కాలేజీలని ప్రైవేటీకరణ చేసి పీపీపీ పద్ధతిలో కళాశాలని అమ్మేసే దుశ్చర్యకి పాల్పడుతూ ఉంటారు. నిజంగా నాకు తెలిసినంత వరకు ఇది దేశంలో పెద్ద మెడికల్ స్కామ్. ఈ 17 కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీ 17ని ప్రైవేట్కి పరంగా తెలుగుదేశం అనుచరులకి దారాదత్తం చేసే కార్యక్రమం తీసుకొచ్చారు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలన్నీ హౌస్ఫుల్, ప్రభుత్వ పాఠశాలలన్నీ నిల్లు. పాఠశాలని నిర్వీర్యం చేస్తాం. అంటే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ పీజీ కోర్సులు కానీ చదివే పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇట్లా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 3 నెలలకు ఒక క్వార్టర్ ఫీజు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తే విద్యార్థులకి అటు ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో మెడికల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్ ఉంటుంది కాబట్టి మెరుగైన వైద్యాన్ని ఇచ్చే క్రమం ఇది ఓ పెద్ద స్కెచ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి దీన్ని తీసుకొచ్చారు. చక్కగా మన తెనాలి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇదే స్కీమ్ పెడతా ఉండాడు.
నేను రాగానే ఈ తెనాల్ని అమరావతితో పోటీగా, విజయవాడతో పోటీగా, గుంటూరుతో పోటీగా అభివృద్ధి అన్నాడు. ఈయన ఇంతవరకు రోడ్లు ఇలా తెనాలి విజయవాడ రోడ్నే మీ వల్లగాల మేము వేస్తామన్నాడు. లోకేష్ గారు ఎక్కడైతే నియోజకవర్గం బిగినిందో అక్కడి నుంచి రవీంద్రపాడు దాకా వేసుకున్నాడు. తెనాలకి గతుకుల మయం. గుంటలో రోజు ఎంతోమంది యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఆయన ఏం చెబుతాడు, తెనాలి విజయవాడ రోడ్డు పీపీపీ అంట, పీపీపీ పద్ధతిలో అంటాడు. తెనాలి మున్సిపల్ బిల్డింగ్ కడతానన్నాడు, అది కూడా పీపీపీ పద్ధతి అంట. ఈ పీపీపీ పద్ధతి ద్వారా దోచుకునే రకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దోచుకోవటానికి ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన రెండు ఇదో సిస్టమ్ తీసుకొచ్చి పీపీపీ పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని అమ్మే విధంగా తయారవుతూ ఉండారు. నాదెండ్ల మనోహర్ గారు ఈ తెనాలను అద్భుతంగా మార్చేస్తా అన్నాడు. నేను ఒకటే అడుగుతాను, నువ్వు ఏం మార్చావయా ఈ 2 సంవత్సరాల్లో? ఈ తెనాల పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్, ఒక్క పోలీసు ఉండడు. ఈ తెనాల నియోజకవర్గంలో విపరీతంగా జోదం, ఎక్కడ పడితే అక్కడ కూటమి నాయకులు జోదం ఆడిస్తా, ఇళ్లలోనే జోద క్రీడలు, పోలీసులకి డబ్బులు ఇచ్చి జోదం ఆడిస్తూ ఉండారు. ఈ వాస్తవం. రాగానే పెద్ద ఆర్భాటం చేశారు. ఇంకేముంది, తెనాలని మారుస్తామని చంద్రావూరు పార్కు డెవలప్ అన్నాడు. మీ బాకా పత్రికే. మరి ఇదిగో మంత్రి చెప్పినా మా అమ్మ అనిపించారు. ఇది కూడా వాస్తవం కాదా? మనోహర్ గారు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన దగ్గర నుంచి సుమారు ఇప్పటికి 11 మర్డర్లు జరిగినాయి. 11 మర్డర్లు ఎందుకన్నా జరగని. మరి ఎక్కడుందా లా అండ్ ఆర్డరు? పోలీసు వ్యవస్థ లంచాల మయం, ట్రాఫిక్ కంట్రోలు లేదు. సాయంత్రం పూట గుళ్ళుకెళ్ళే ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి అల్లాడిపోతూ ఉన్నారు, పట్టించుకునేవాళ్ళు లేడు. మాకన్నా మెరుగైన పరిపాలన అన్నారుగా, మాకన్నా మెరుగైన పరిపాలన చేస్తా అన్నారు. అసలు మీ పరిపాలన కాంట్రాక్టర్ టెండర్ వేసి పని బిగించేట్లా, టెండర్లకే రావట్లా. దేనికి? ఇంకో పక్కన ఇంకొకడేమో అక్కడ సెటిల్మెంట్ చేసి ఎక్కడ ఓపసోక రోడ్లో కూర్చొని బిల్డింగులకు డబ్బులు తీసుకుంటాడు. బిల్డింగులు పర్మిషన్ నేను చెప్పేశాను అంటాడు ఒకడు. ఏడేమో మంత్రి గారు మురికాలవలు ఎమ్మడి తిరిగి ఆ డబ్బులు తీసుకుని అడిగాం బాగా కొట్టేస్తాడు. ఈ కాదా తెనాల్లో జరుగుతుంది. ఓ మంత్రి ఒక ఎమ్మెల్సీ వాళ్ళిద్దరు లేడు, ఆడేడో జరుగుతుంది సెటిల్మెంట్. ఒరే బాబు, ఇచ్చేది మీరే, తినేది మీరే, పాల్గొట్టేది మీరే. చచ్చిపోతున్నారు ఈ తెనాల్లో బిల్డర్స్, చచ్చిపోతూ ఉన్నారు. ఏం కర్మ వచ్చిందో ఈ తెనాలకు అనుకుంటా ఉన్నారు, ఏం కర్మరా ఇది అనుకుంటా ఉన్నారు. ఓ ప్రజాపాలకుడు 3 అంతస్తుల మించి ఈ తెనాల్లో పర్మిషన్ తీసుకోకుండా వేయటానికి వీల్లేదంటే, దానికి విరుద్ధంగా ఈ తెనాల్లో 3 నుంచి 4, 5 జరుగుతున్నాయి అంటే ఈ డబ్బులు తీసుకొని కాక ఏం తీసుకొని జరుగుతూ ఉంది? ఎందుకు నీ మంత్రి కాదా? డబ్బులు ఇచ్చి ఓ పక్క బిల్డర్ కట్టుకున్నాడు, లంచం ఇచ్చాడు, ఇంకో పక్క మళ్ళీ నువ్వు వచ్చి పాల్గొడతా ఉండవు. ఏంది ఇది? ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే తెనాల్లో. ఇప్పుడు ఈ డబ్బులు ఎవరి దగ్గర తెచ్చుకోవాలి పాల్గొట్టినాక? అదన్నా చెప్పు. డబ్బులు తెచ్చుకోవడానికి పోతే రౌడీజం చేస్తుంటారు. ఇంత అసమర్థత పరిపాలన మీరు చేస్తా ఈ తెనాల ప్రజలు అల్లాడిపోతూ ఉండారు. ఇటు అభివృద్ధి లేక, సంక్షేమం లేక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారయ్యా. నువ్వు ఇక్కడ మంత్రివర్యువి. అదేమంటే ఎలక్షన్స్లో చెప్పాడు, శివకుమార్ గెలిస్తే ఏముంది, మనోహర్ గెలిస్తే పవన్ కళ్యాణ్ పక్కలోనే ఉంటాడు, పవన్ కళ్యాణ్ నానుగోనే ఉంటాడు, రాష్ట్రంలో పెద్ద హోదా వస్తుంది. ఆ హోదా ద్వారా ఈ తెనాల్ని విజయవాడతో పాటు, గుంటూరుతో పాటు, హైదరాబాద్తో పాటు అభివృద్ధి చేస్తాడు అని. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తం తరలి వచ్చిందని చెప్పాలి. ఇది ప్రైవేటీకరణ అనేది ఏదో ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు, పేద, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఎవరైనా సరే ఒక రాష్ట్రానికి కావాల్సింది విద్యా వైద్యం. ఈ రోజు కూటమి హయాంలో ఈ రోజు విద్యా వైద్యమే అసలు పూర్తిగా అంతమైపోయిందనే అనుకోవాలి. ఏ రకంగా అయితే ఆరోగ్యశ్రీ అమల్లో ఉండేదో ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ లేవు. 108, 104 సేవలు అంతకన్నా లేవు. ఎక్కడైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్కుని పూర్తిగా తుడిచివేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు అరాచక పాలనకి ఈరోజు కూటమి ప్రభుత్వం తెరతీసిందని చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒక పేదవాడు ఏ రకంగా వైద్య సహాయాన్ని అందుకోగలడు? కావాల్సిందేంటి? ఉచిత బస్సులో అవో ఇవో ఏదో క్యాపిటల్ సిటీ వాళ్ళ మొత్తం మేధస్సుని మొత్తాన్ని క్యాపిటల్ సిటీలో పెట్టడం కాదు, ముందు వైద్యానికి ప్రథమ స్థానాన్ని ఇస్తే బాగుంటుందనేది ఈరోజు మా అందరి ఆలోచన. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజల్ని ఏ విధంగా నష్టపోతున్నారో రైతులు కానివ్వండి, అలానే స్కూల్ పిల్లలు ఈ రోజున నాడు నేడు అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా నాడు నేడు స్కూల్ కానివ్వండి, అలానే పెన్షన్లు కానివ్వండి, ఏ విధంగా చూసుకున్నా ఆయన మనం అందరం శిరస్సు నుంచి దండం పెట్టినాము.
మన ఫలితం ఉండదు. ఎందుకంటే ఆ విధంగా పాలించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక సిలిండర్లు అన్నారు, ఏ విధంగా ఇస్తున్నారు? ఒక సిలిండర్ ఏదో ఎంతో కొంత ఒక 10 మందికి ఇచ్చి ఏదో 100 మందికి ఇచ్చారని చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఇప్పుడు ఈ రోజున నేను ఒక చైర్మన్గా వార్డుల్లోకి వెళ్తున్నారంటే కొంతమంది అడుగుతున్నారు, ఏమని? పెన్షన్లు అమ్మా మాకు రావటం లేదు ఏంటంట. అది కొత్త పెన్షన్ అనేది ఇంతవరకు అనేది ఓపెన్ అవ్వలేదు. ఎందుకని, ఎప్పుడు వస్తే ఏంటనే అడుగుతున్నారు. ఏ విధంగా చెప్పాలో నాకే అర్థం కాని పరిస్థితి. అది కూటమి రాజకీయం అనేది. అది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టారు, అన్నీ అందించారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి తెనాలి పట్టణంలో మరి ఈ యొక్క ఉద్యమాన్ని తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మరి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు మరి పాదయాత్రగా వచ్చాము. దీని యొక్క కారణం ఏంటంటే మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు హెచ్చించి మన జగన్ గారు మరి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో ఎత్తులు వేస్తుంది. దాన్ని అందరినీ పిల్లల్ని మరి ముఖ్యంగా పేద బడుగు వర్గాల వాళ్ళు చదివించుకునే మరి ఇది లేదు కాబట్టి మరి ఈ గవర్నమెంట్ గ్రహించాలి. మరి ఈ గవర్నమెంట్లో వాళ్ళైతే మరి ఫీజులు అయితే చెల్లించి చదువుకోవచ్చేమో కానీ పేదవాళ్ళని గుర్తుంచుకోలేకపోతున్నారు. వారి యొక్క భవిష్యత్తు బాగుండాలంటే మీరు తీసుకొచ్చే ఈ యొక్క ప్రైవేటీకరణను రద్దుపరచాలని చెప్పేసి మేమందరం తెనాలి పట్టణంలో ఈ ఉద్యమంగా వచ్చాము. మా యొక్క మనవిని ఈ యొక్క విన్నపంగా మరి సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేశాము. ప్రభుత్వ పరంగా నడవాల్సినటువంటి ప్రైవేట్ కాలేజీలను అలాగే హాస్పిటల్స్ను పప్పు బెల్లాల్లాగా నీకింత నాకింత అని మాట్లాడుకుని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇలాంటి విషయాలను ఎక్కడ కూడా విజ్ఞత కలిగిన ఏ ప్రజలు కూడా ఆమోదించరు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ మోసపూరితమైనటువంటి ప్రైవేటీకరణ చర్యను వ్యతిరేకించి నిరసన తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజలు కానీ ఉదాసీనతగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో విశాఖపట్నంలోని కేజీహెచ్ కానీ అలాగే గుంటూరులో ఉన్నటువంటి జీజీహెచ్ కానీ ఇలాంటి ప్రజా ఆస్తులను కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి సాహసోపేతమైన నిర్ణయానికి ముందుకు పోవాలని గ్యారంటీ అయితే ఏమీ లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని ఏదైతే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముక్తకంఠంలో వ్యతిరేకించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే స్థానికంగా మా నాయకుడు శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు మా నిరసన తెలియజేస్తూనే ఉంటాం. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తోసేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాదు రాజధాని అమరావతికి తిరగటానికే సరిపోతుంది. వాళ్ళు పంచుకుంటానికి ఎలా పంచుకోవాలి? ఎమ్మెల్యేల పరిస్థితి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ప్రతి ఎమ్మెల్యే పేకాట క్లబ్బులు పెడతాం, రౌడీల్ని పోషిస్తాం, గంజాయి స్మగ్లింగ్ వేరే వాళ్ళ పేరు మీద చేపించటం, అలాగే మద్యం కల్తీ మద్యం కూడా అమ్మేయటం వాళ్ళు చేయని ప్రభుత్వమే వాళ్ళు నేరం చేస్తుంది. దానికి తోడుగా పోలీస్ వ్యవస్థ ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెడతానికి ముందుంటుంది. కానీ అది పోలీస్ వ్యవస్థ అంటే అది భారతదేశంలో అన్నిటికీ పోలీస్ వ్యవస్థ అంటే భారతదేశంలో రక్షణ కలిగించేది. ఏ రాష్ట్రంలో అయినా సరే, దేశంలో అయినా సరే, మన రాష్ట్రంలో అయినా వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల తరఫున ఉండాలి, న్యాయం తరఫున ఉండాలి. వాళ్ళ న్యాయస్థానం చివాట్లు పెడుతున్నా కూడా పోలీస్ వ్యవస్థ వాళ్ళు అనవసరమైన కేసులు పెట్టి మా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా తెనాలి నియోజకవర్గం మా అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కలెక్టరేట్కి వచ్చి మెమరాండం ఇవ్వటం జరుగుతుంది. మేము ఇది గత వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దీని మీద మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అయినా సరే ఇంతవరకు ఏ చలనం లేకుండా ఉంది కూటమి ప్రభుత్వం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దీని మీద పోరాటాలు ఆగవు. పోరాటాలకి వాళ్ళకి ఎటువంటి చలనం లేకుండా ఇంకా ప్రైవేటీకరణకి ఎవరన్నా వచ్చి ముందుకొచ్చి దాన్ని కనుక తీసుకోవడం జరిగితే రేపు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ప్రైవేటీకరణకు తీసుకున్న ప్రతి వాళ్ళని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి వాళ్ళ దగ్గర వెనక్కి తీసుకోవడం అంటే ఏదో మీద పడి లాగేసుకొని ఇల్లీగల్గా తీసుకుంటామని కాదు. ఇది ఖచ్చితంగా దీని మీద లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ఏదైతే ప్రైవేటీకరణ చేసే విధానం ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మనం ఆర్డీఓ గారి ఆఫీస్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో క్రమంగా మన శివకుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తెనాల్లో భారీ ర్యాలీగా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు.
చాలా గొప్పగా ఈ కార్యక్రమం జరిగింది. ప్లస్ మనం ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే మనం ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద మన పార్టీ లీగల్ సరి తరఫున సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా మనతో పాటు కలిసి రావడం జరిగింది. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే ఇది హైకోర్టులో వేసి హైకోర్టులోనే దీన్ని పరిశీలన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనకు డైరెక్షన్ ఇచ్చి ఉండడం జరిగింది. సో ఎవరైతే ఈ రాష్ట్రంలో పేద పిల్లలు ఉన్నారో, మరి ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు, అదేవిధంగా దళితులు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరికీ విద్య అనేది ఒక కళ, పేదవాడి డ్రీమ్. అది ఒక పిల్లల్ని డాక్టర్ చేసుకోవడం అనే విధానం. ఇవాళ రమారమి మనం చూస్తే మన రాష్ట్రంలో గడిచిన విద్యా సంవత్సరంలో కానీ ఈ విద్యా సంవత్సరంలో చూసుకుంటే 2150 సీట్లు మనం కోల్పోయాం. మన స్కోర్ పరంగా చూసుకుంటే 271 స్కోర్ కట్ ఆఫ్ పెడితే పక్కనున్న తెలుగు రాష్ట్రమైన మన తెలంగాణలో వాళ్ళకి అక్కడ సీట్ వస్తుంది. మనకు 300 వచ్చినా ఇక్కడ సీట్ రాని పరిస్థితి అయింది. దానికి కారణం ఏంటంటే ఈ కాలేజీలన్నీ వద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.